తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. తొలి విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. నరేష్, చెప్పండి. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకంటే గ్రామాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఆగిపోయినాయి. ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించిన స్థానిక ఎన్నికలు వస్తాయా, పంచాయతీ ఎన్నికలు వస్తేనే కానీ ఆ నిధులు ఉపయోగించడానికి లేదు. అలాంటిది ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఆశావాహులు ఏదైతే సర్పంచ్ స్థానంలో పోటీ చేయాలని సిద్ధమయ్యారు, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గ్రామ పంచాయతీ సమరానికి నగరం ముగిందని చెప్పొచ్చు. దాదాపు 2 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆశావాహులందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్నటువంటి 473 గ్రామ పంచాయతీలకు, దాంతో పాటు 3870 వార్డు సభ్యులకు 3 విడతల ఎన్నికలు నిర్వహించారు. మరి దీనికి సంబంధించి తొలి విడతకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ జారీ కావడంతో రేపటి నుంచి తొలి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానుంది. దీనికి సంబంధించి 20 మండలాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తమ మద్దతుదారులను బరిలో నిలబడేందుకు దృష్టి సారిస్తుందని రాజకీయ సమీకరణాలకు వేగంగా మారడంతో ఇటు ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు. మరి ఇది పార్టీలకు సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఏదైతే తమ సొంత అభ్యర్థులు వేరే ప్రత్యేక గుర్తులతోటి ఎన్నికలు నిర్వహించడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి ఎక్కువ స్థానాలు సాధించుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పొచ్చు. జిల్లాలో తొలి విడతకు సంబంధించి ఇటు మా ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతకు సంబంధించి 166 గ్రామ పంచాయతీలో 1390 వార్డులు, ఇటు రెండవ విడతలో 156 గ్రామ పంచాయతీలు 1260 వార్డులలో, మూడో విడతలో 150 గ్రామ పంచాయతీలు 1220 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కూడా పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి దానికి సంబంధించి ఇటు నామినేషన్ల ప్రక్రియ కూడా రేపటి నుంచి తొలి విడతకు సంబంధించి మొదలు కానుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉండగా వార్డులు 3870 వార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంటే ఓటర్లు 4,49,981 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 3,800 పైచీలకు పోలింగ్ కేంద్రాలు, 4,500 పైచీలకు పోలింగ్ సిబ్బందిని నియమించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా గుర్తించి వాటిని రెండో విడత కానీ మూడో విడత కానీ చేసేందుకు కూడా ఇటు అధికారులు కూడా ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేయకుండా పోలీసు శాఖకు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. రైట్ నరేష్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.